అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూర్యాపేట జిల్లాలో ఇంతవరకు చాలా ముమ్మరంగా మనకి ఈసారి ప్యాడీ పర్చేజ్ సెంటర్స్కి ధాన్యం రావడం ప్రారంభమైంది. గత నెలాఖరిని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చిన వెంటనే విదిన్ 3 డేస్లో 294 సెంటర్లు మనం ఇప్పటివరకు జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఐకేపీ మేజర్గా ఉంటుంది, 2 సొసైటీస్ అంటే పిఎస్సిఎస్ ద్వారా 2వ శ్రేణి ఉంటాయి. అలాగే మెప్మా నుండి కూడా మనకి మున్సిపాలిటీస్ ఏరియాస్లో మెప్మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ఒక 16 సెంటర్లు పెట్టి మొత్తం మనం 294 సెంటర్లు పెట్టి ఇక్కడ ధాన్యం కొనుగోలు చాలా ముమ్మరంగా స్టార్ట్ అయింది. సుమారు ఇప్పటి వరకు కళ్ళాల్లో నుండి మా వరకు వచ్చిన ధాన్యం అయితే 28,000 మెట్రిక్ టన్నులు ఉంటాయని మా దగ్గర ఉన్న లెక్కలను బట్టి, మా వివిధ సెంటర్ నుండి వచ్చిన లెక్కలను బట్టి తేలింది. అయితే మనకి ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏంటంటే ఏ గ్రేడ్ రకానికి 2203 2,203 రూపాయలు, అలాగే బి గ్రేడ్ రకానికి 2,180 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు ప్రతి సెంటర్లో కూడా 5 నుండి 10 మంది ఐకేపీ సభ్యులు కానీ, లేదంటే ఒక 4-5 పిఎస్సిఎస్ సభ్యులు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారు పర్సనల్గా ఉండి చేస్తున్నారు. సో దీన్ని మనం లాస్ట్ ధాన్యం కింద పర్చేజ్ చేసినంత వరకు ఈ సెంటర్లు నడపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎవ్వరికి ఏ రకమైనటువంటి అరమరికలు పెండింగ్ పేమెంట్స్ విషయంలో కానీ, తీసుకోవడం విషయంలో కానీ ఏ రకమైన అరమరికలు లేవు. ఈసారి ధాన్యం కూడా సూర్యాపేట జిల్లాలో ధాన్యం చాలా గట్టి గింజ వచ్చింది. ఏ రకమైనటువంటి పొల్లు కానీ, తాలు కానీ ఇవేవి లేవు. దానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. ఏ రకమైనటువంటి వర్షాలు కానీ, చీడపీడలు కానీ లేకపోవడం వల్ల మంచి రకం ధాన్యం వచ్చే రైతులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ కూడా మేమే కొంటాం. మీరు తెగ నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగనే మీకున్న పాత ప్రాక్టీస్ని కూడా మేమే అడ్డుపడడం లేదు. అది కూడా మంచి ధర మన జిల్లాలో ఉంది. దాని మీద కూడా గట్టి నిఘా వేయడం జరిగింది. సో నేను మరొకసారి రైతు సోదరులందరికీ కూడా, మా వాళ్ళకి కూడా పేమెంట్స్ యాజ్ ఎర్లియెస్ట్ పాసిబుల్ ఇమ్మని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. 2 లేక 3 రోజుల్లో ట్యాబ్ ఎంట్రీ అయిపోతే మరొక 2 రోజుల్లో డిఎం గారి దగ్గర నుండి మన డిఎం ఆఫీస్కి డబ్బులు వస్తే వెంటనే డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఖాతాల్లోకి డబ్బులు పంపించడం జరుగుతుంది. ఎవ్వరికి, ఏ ఒక్క వ్యక్తికి ఇందులో ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, మా సిబ్బందిని కూడా ప్రతిరోజు ఈవెన్ సెలవు దినాలైనా సరే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకి వరుసగా 4 రోజులు సెలవులైనా సరే ఫ్రమ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టు కింద స్థాయిలో ఉన్నటువంటి ఏఈఓ, పంచాయతీ సెక్రటరీ వరకు కూడా 5-6 డిపార్ట్మెంట్లు దీనికోసం పనిచేస్తున్నాయి. మీరే చూస్తున్నారు. గత 2-3 రోజుల నుండి చాలా ముమ్మరంగా ధాన్యం రావడం వల్ల ఇప్పుడు లోడింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే మిల్లర్లకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడన్నా వాళ్ళకి డౌట్ ఉంటే ఇమ్మీడియట్ గా విదిన్ 24 అవర్స్లోనే ఆ డౌట్ ని క్లారిఫై చేసే ఒక మెకానిజం కూడా పెట్టి, ఒకవేళ ఎక్కడన్నా ఈసారి అటువంటిది అవకాశం ఉండదు. లాస్ట్ టైం అయితే ఎక్కువ వర్షాలు, పర్టికులర్ గా ఆ సీజన్ లో వర్షాలు వచ్చాయి కాబట్టి ధాన్యం మొద్దుగా ఉన్నాయి, పచ్చిగా ఉన్నాయి, ఇటువంటివన్నీ అన్నారు. ఇప్పుడు కూడా రైతులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు పచ్చి ధాన్యం తెచ్చినప్పటికి కూడా ఇక్కడ ఆరబోత వేసుకుని 1-2 రోజులు మీరు కానీ ఆరబోసి తీసుకెళ్తే మీకు పర్ఫెక్ట్ గా రేట్ రావడం అనేది నేను ఇందాక చెప్పిన రేట్ వస్తుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కోఆపరేట్ చేయాలి. ఇప్పటికే మీకు అన్ని గ్రామ పంచాయతీల్లో అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టి మన ఏఈఓల ద్వారా, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా పెట్టడం జరిగింది. సో నేను రిక్వెస్ట్ చేసేది రైతులందరికీ కూడాను, ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు 24/7 6281492368 ఈ నెంబర్కి కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుండి 3 డిపార్ట్మెంట్ నుండి అధికారులను కూడా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా, లారీ ప్రాబ్లం ఉన్నా, టార్పాలిన్స్ ప్రాబ్లం ఉన్నా, టార్పాలిన్స్ కూడా వాళ్ళు రెగ్యులర్ గా డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ సప్లై చేస్తున్న టార్పాలిన్స్ కాకుండా ఒకవైపు పర్చేజింగ్ ఏజెన్సీస్ ద్వారా కూడా టార్పాలిన్స్ కొనే ఏర్పాటు కూడా ఈసారి చేయడం జరిగింది.
అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే ధాన్యం సెంటర్లకు తేవలసింది కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.